అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 4లో ఉన్నటువంటి సుఖదేవ్ నగర్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయమునందున ఆంజనేయ స్వామితో పాటుగా రామాలయము, నవగ్రహాలు, శివపంచాయతనము ఇక్కడ విశేషంగా ఉన్నది. ఈరోజు మనం హైదరాబాద్ నగరములోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన సుఖదేవ్ నగర్ శ్రీ హనుమాన్ ఆలయాన్ని దర్శించబోతున్నాము. జీవీకే మాల్ ఎదురుగా ఉన్న ఈ ఆలయం ప్రతిరోజు వందలాది మంది భక్తులతో కలకలలాడుతూ ఉన్నది. ఈ ఆలయములోని హనుమంతుడి విగ్రహం ఒక పొలములో దొరికినట్లుగా చెబుతూ ఉంటారు. స్వయంగా భక్తుల కలలో దర్శనమిచ్చి తన ఆలయాన్ని నిర్మించమని కోరినట్లుగా స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాదు, ఇక్కడ శివ పంచాయతనము, నవగ్రహ మంటపము, పవిత్రమైన పంచపల్లవుల వృక్షములు, శ్రీ సీతారామ ఆలయాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఆలయ విశేషాలు ఏమిటి? హనుమంతుడి మహిమ ఏమిటి? పంచపల్లవుల వృక్షముల ప్రత్యేకత ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం సుఖదేవ్ నగర్ హనుమాన్ మందిర ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నగర రద్దీకి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన వాతావరణం మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటి అంటే, ఆలయాలు చిన్నగా పరిణామంలో ఉన్నప్పటికీ ఆలయ ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. పెద్ద పెద్దని చెట్లు, పరిశుభ్రమైన పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణము భక్తుల మనసును ఆకట్టుకుంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కాసేపు కూర్చొని ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక ప్రశాంతత పొందుతారు. ఈ ఆలయంలోకి వచ్చిన వెంటనే మన దృష్టిని ఆకర్షించే పంచపల్లవుల వృక్షాలు. హిందూ సాంప్రదాయాలలో పంచపల్లవులకు ఎంతో విశిష్టత స్థానం ఉన్నది. సాధారణంగా మర్రి, రావి, జువ్వి, మామిడి, మేడి వంటి పవిత్ర వృక్షాలను పంచపల్లవులుగా పరిగణిస్తారు. ఈ వృక్షాలు కేవలం చెట్లు మాత్రమే కాదు, మన పురాణాలలో ఇవి దేవతలకు నివాసాలుగా వర్ణింపబడతాయి. ఈ వృక్షాల కారణంగా ఆలయ ప్రాంగణములో ఎన్నో పక్షులు, ఉడతలు కనిపిస్తూ ఉంటాయి. వాటి కిలకిల రావాలు వింటే మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆలయములోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా కనిపించేది శివ పంచాయతనం. శివ పంచాయతనం అనేది అత్యంత విశిష్టమైనది. శైవులు, వైష్ణవులు మరియు ఇతర భక్తుల మధ్య భేదాభిప్రాయాలను తొలగించే, సమస్త దేవతలకు ఒకే పరమాత్మ యొక్క విధాన రూపాన్ని తెలియచేసేదే దీని ముఖ్య ఉద్దేశము. దైవతత్వాల సమతుల్యత. ఈ పూజా విధానములో 5 ప్రధాన దేవతలను 5 దిక్కులలో ప్రతిష్ఠించి పూజిస్తారు. మధ్యలో పరమశివుడు, ఈశాన్యములో సూర్య భగవానుడు, ఆగ్నేయములో గణపతి, నైరుతిలో విష్ణుమూర్తి, వాయువ్యంలో అమ్మవారు పార్వతీదేవి ఆదిపరాశక్తి. శివుడి కేంద్రంగా భావించి పూజించినప్పటికీ మిగిలిన 4 దిక్కులలో దేవతలను కూడా సమానంగా గౌరవిస్తారు. ఇది సర్వమత సమరస్యానికి ఏకత్వమని సూచిస్తుంది. 5 దేవతలలో ప్రకృతిని, పంచభూతాలను, భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశం మరియు సృష్టి సమతుల్యతను సూచిస్తాయి. శివ పంచాయతనం శివలింగముతో పాటుగా నంది, పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి పూజించడం వలన కుటుంబాలకి సమస్త శుభములు కలుగుతాయని నమ్మకం.
శివపంచాయతనం పక్కనే నవగ్రహ మండపం ఉన్నది. నవగ్రహాలు మన జీవితముపై ప్రభావము చూపుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు ఈ 9 గ్రహాలను నవగ్రహాలుగా పూజిస్తారు. జన్మదోషాలు లేదా గ్రహదోషాలలో ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనేక మంది భక్తులు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ తన జీవితములో ఉన్న అడ్డంకులను తొలగుతాయని ప్రార్థిస్తారు. ఆలయ మధ్య భాగంలో మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం ఆలయ గౌరవానికి ప్రతీక. ఇది భక్తులను దేవుని వైపు నడిపే ఆధ్యాత్మిక సూచనగా భావింపబడుతుంది. ఆలయ మహోత్సవ సమయమునందున ధ్వజారోహణ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. హిందూ దేవాలయాలలో ధ్వజస్తంభం పునాది భాగంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. దీనికి గల్ల ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక రక్షణ, భక్తి మరియు సేవా తత్పరతను సూచిస్తుంది. ఆంజనేయ స్వామి శ్రీరాముని యొక్క వీరభక్తుడు. ధ్వజస్తంభం అనేది దేవాలయానికి అత్యంత పవిత్రమైనది మరియు ప్రాణాధారమైనది. ధ్వజస్తంభం యొక్క పాదాల వద్ద ఆంజనేయ స్వామి ఉండటం వలన ఆలయానికి, ధ్వజస్తంభానికి ఎలాంటి దుష్టశక్తులు చేరకుండా రక్షణ కలిగిస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం ఈ ఆలయ ప్రధాన దేవత అయిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం. స్థానిక భక్తులు చెబుతున్న కథన ప్రకారంగా స్వామివారు కొంతమంది భక్తుల కలలో ప్రత్యక్షమై, నేను ఒక పొలములో ఉన్నాను, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించి పూజ చెయ్యండి అని ఆదేశించారట. ఆ తరువాత భక్తులు ఆ ప్రాంతమునకు వెళ్లి స్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారని విశ్వసిస్తారు. అనంతరం ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు ప్రారంభించారు. ఈ కారణంగానే భక్తులకు ఆలయముపై అత్యంత విశ్వాసం ఏర్పడింది. మంగళవారము మరియు శనివారం రోజులలో అక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి చాలీసా పారాయణములను, అభిషేకములను, ప్రత్యేక అర్చన పూజలు నిర్వహిస్తారు. రామాలయమునకు ముందుగా కనిపిస్తున్నటువంటి వీరిద్దరూ జయ విజయులు. శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వైకుంఠములో 7 ద్వారాలు దాటాక లోపలికి వెళ్ళే ప్రధాన ద్వారానికి వీరు కాపలగా ఉంటారు. వీరిద్దరూ విష్ణుమూర్తిని పోలి ఉండి అదే విధమైన దివ్య రూపము, శంఖము, చక్రము, గద కలిగి ఉంటారు. ఈ ఆలయములో హనుమాన్ ఆలయానికి ప్రక్కనే ఉన్నటువంటి ఆలయం రామాలయం. ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ శ్రీరాముడు, సీతా అమ్మవారు లక్ష్మణస్వామితో దివ్యంగా కొలువై ఉన్నారు. ఈ విగ్రహాలను పాలరాతితో ఎంతో అందంగా తయారు చేశారు. విగ్రహాలను దర్శించిన వెంటనే భక్తులకు అయోధ్యలో ఉన్న అనుభూతి కలుగుతుంది. హనుమంతుడు జీవితమంతా
శ్రీరామ సేవకే అంకితమయ్యింది. అందుకే హనుమన్ ఆలయం పక్కనే రామాలయం ఉండటం చాలా విశిష్టమైన విషయముగా భావిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ యొక్క శ్రీరామ నవమిలో కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ ఆలయమునందున ప్రతి సంవత్సరము హనుమన్ జయంతి, శ్రీరామనవమి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవములో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందుతారు. ఇలా జీవీకే మాల్ ఎదురుగా ఉన్నటువంటి సుఖదేవ్ నగర్ హనుమాన్ మందిరములో భక్తి, ప్రకృతి, ప్రశాంతత మరియు ఆధ్యాత్మికకు ప్రతీకగా నిలుస్తూ ఉన్నది. ఈ దేవాలయ ప్రాంగణం, ఆలయ ఆవరణ అనేది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక శక్తి, మానసిక ప్రశాంతత మరియు భారతీయ సంస్కృతి వాస్తు శిల్పకళ సంక్షేమ క్షేత్రము. శాస్త్రీయ వాస్తు నియమానుప్రకారంగా నిర్మించిన ఆలయ ప్రాకారము దైవిక శక్తిని నిక్షిప్తంగా చేస్తుంది. ఇక్కడ గాలి, వాతావరణం భక్తులలోని ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. గర్భగుడి చుట్టూ ఉండే ప్రాంగణములో ప్రదక్షిణం చేయడం వలన మన శరీరములోని చక్రాలు ఉత్తేజమై ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని నమ్ముతారు. బలిపీఠం వద్ద మౌలిక వాంఛలను త్యాబ్దించి లోపలికి వెళ్ళాలని చెబుతాయి. ప్రాంగణములో ఉండే కోనేరు లేదా పుష్కరిణి నీరు శరీరానికి పరిశుభ్రతను, మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దేవాలయ ప్రాంగణాలు మండలము లేదా విశ్వము యొక్క జ్యామితీయ రూపాలను ఆధారంగా నిర్మింపబడతాయి. వీటి నిర్మాణమున భూమి యొక్క అయస్కాంత తరంగాలు గ్రహించి భక్తులకు ఆరోగ్యాన్ని ఇచ్చేలా సమకూరుస్తారని చెప్పబడుతుంది. ఈ ఆలయములోని మరొక ఆకర్షణీయమైనటువంటిది గోశాల. గోశాల అనేది కేవలం ఆవుల ఆశ్రమం మాత్రమే కాదు, ఇది సకల దేవతలకు నిలయమై గోమాతను సంరక్షించే పవిత్ర పుణ్యక్షేత్రము మరియు భారతీయ సనాతన ధర్మానికి మూల స్తంభం. ఆవులకు ఆహారం, నైవేద్యం మరియు ఆశ్రయం కల్పించడం ద్వారా జీవకారుణ్య, అహింస వంటి మానవత విలువలను పెంపొందించడం జరుగుతూ ఉంది. గోవులను భగవత్ స్వరూపముగా భావిస్తారు. గోశాలలో గోపూజ, గోదానం చేయడం వలన సకల పాపాలు హరిస్తాయని, పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఈ ఆలయంలోని మహిమలు, అదేవిధంగా ఆలయ విశిష్టత పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. నమస్కారం. ఈ సుఖ్దేవ్ నగరు రోడ్ నెంబర్ 4 బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో విశిష్టమైనటువంటిదని, ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, రాముల వారి యొక్క మహిమను కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. ఈ స్వామివారు సుఖదేవ్ నగర్లో బంజారీస్ రోడ్ నెంబర్ 4లో ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇది ఒక పంట పొలాల్లో దొరికినటువంటి విగ్రహము. ఈ విగ్రహము ఒక మనసు లోపల వచ్చి నేను ఇక్కడ ఉన్నాను స్వయంగా స్వామివారి విన్నపిస్తే వారు ఇక్కడ తెచ్చి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి శనివారము, మంగళవారము విశేషమైన పూజలు జరుగుతాయి. స్వామివారికి
పంచామృత అభిషేకం ఉంటుంది, వనమాల పూజ ఉంటుంది, ఆకు పూజ, సింధూరము లాంటి పూజా కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతుంటాయి. అదేవిధంగా ఇక్కడ శనివారం చాలా భక్తులు వస్తుంటారు. ఇక్కడ మర్రి, రాగి, జివ్వి, మేడి అంటే పంచపల్లవులు అంటారు. ఇవి కూడా చాలా 50-60 సంవత్సరాల గత కింద స్వామివారు ఎప్పుడైతే ప్రతిష్టాపన చేశారో అప్పుడే ఆ చెట్టు కూడా నాటడం అయింది. ఇక్కడ ఆ చెట్టు ఫలితం కూడా చాలా ఉంటుంది. ఇక్కడ కొన్ని సంతానం కాని వాళ్ళకి ఉన్నా, పెళ్లి కాని వాళ్ళు ఉన్నా ఇక్కడ రాగి చెట్టుకు కానీ ఆ తర్వాత మర్రి చెట్టుకు కానీ ప్రదక్షిణలు చేస్తారు. 7 ప్రదక్షిణాలు చేసినట్లయితే వాళ్ళకు కళ్యాణ యోగం కలుగుతుంది. అదేవిధంగా సంతానం లేని వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడికి, వాళ్ళు కూడా సంతాన యోగం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి యొక్క విశేషం ఏంటంటే ప్రతి మంగళవారం మనం 7 మంగళవారాలు ఏదైతే మన మనసులో ఒక సంకల్పం అనుకోవాలి. మనకి ఏ సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పం అనుకొని 7 మంగళవారాలు 7 మంగళవారం 7 మిరియాలు అంటే తెలుసు కదా, నల్ల మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు తీసుకొని ఒక బాక్సులో, ఒకటి ఖాళీ బాక్సు, ఒక బాక్సులో మిరియాలు వేసుకొని వచ్చి ఒక ప్రదక్షిణకు ఒక మిరియం వేసుకుంటూ 7 ప్రదక్షిణాలకు 7 మిరియాలు అంటే 7 వారాలు చేసినట్లయితే ఏదైతే మనసులో సంకల్పం ఉందో అది తప్పకుండా ఇక్కడ నెరవేరుతుంది. చాలా మంది కూడా కళ్యాణం కాని వాళ్ళు కానీ, ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, జాబ్ లేని వాళ్ళు కానీ ఏదైనా కోరికలు కోరుకొని 7 మంగళవారాలు ఇక్కడ తిరగమని చెప్తాము. 7 మిరియాలు తీసుకొని ప్రతి వారం ఒక్కొక్క మిరియము అంటే వారానికి 7 49 మిరియాలు అంటే ఆ 7 వారాలు తిరిగిన తర్వాత 8వ వారం స్వామివారికి అభిషేకం చేయిస్తాము. అభిషేకం చేసినాక ఆ మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ మిక్సీలో వేసి గ్రైండర్ పట్టించుకొని పొడిలాగా చేసుకొని దాని స్వామివారికి పానకం, బెల్లం పానకం చేయించి, అదేవిధంగా వడపప్పు స్వామివారికి చాలా శ్రేష్టం. వడపప్పులో కొద్దిగా కలుపుకొని ఆ 2 నివేదిస్తాం. ఆ నివేదించినాక వాళ్ళ ఫలితం అనేది ఆ 7 వారాల లోపల మధ్యలో తెలుస్తుంది. లేదంటే 7 వారాల తర్వాత కూడా ఆ సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, చాలా మంది కూడా మనసులో ఏదైతే సంకల్ప భావంతో వచ్చారో ఆ సంకల్పం కూడా అందరూ కూడా చాలా విశేషంగా జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారి యొక్క ఆ తర్వాత ఈ ఆంజనేయ స్వామి కూడా చాలా విశేషంగా శనివారం కానీ భజనలు, సంకీర్తనలు కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం మహా వైభవపేతంగా జరుపుతాము. తర్వాత ముందుగా ఆంజనేయ స్వామి వచ్చాడు, ఆ తర్వాత సీతారామచంద్ర స్వామి దేవాలయం పెట్టారు. దాంతోపాటు ఇక్కడ ధ్వజస్తంభము, దాంతోపాటు నవగ్రహాలు విశేషంగా ఎవరికైనా గ్రహచారాలు అనుకూలం లేకున్నా, ఇంట్లో సమస్యలున్నా, సంతాన సౌఫలాలు ఏం లేకున్నా, ఇబ్బందులున్నా వాళ్ళందరూ కూడా ఇక్కడ నవగ్రహ పూజలు కూడా శనివారం విశేషంగా చేయిస్తాము. స్వామివారికి శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేస్తాము. అమావాస్య అనేది చాలా శ్రేష్టం. అమావాస్య రోజు నల్లబట్ట, నల్ల నువ్వులతో దీపారాధన శనికి జరిపిస్తాము. అదేవిధంగా ఇక్కడ మర్రి చెట్టు, రాగి చెట్టు కింద పంచపౌలాల కింద శివ పంచాయతనం ఏర్పాటు చేశాము. విఘ్నేశ్వరుడు, అంబిక, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, ఇది శివ పంచాయతం అంటారు. అంటే శివుని యొక్క ఫ్యామిలీ కాబట్టి వీళ్ళందరూ విశేషంగా ఉన్నారు. మన ఎక్కడ చూసినా, మన ప్రాంతంలో చూసినా ఇట్లా రాగి చెట్టు కింద కానీ మరి పంచపల్లెల కింద ఇక్కడ హైదరాబాద్లో ఈ శివాలయం అంటూ ఎక్కడ లేదు. కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి సోమవారం విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. రుద్రాభిషేకము, పంచామృత అభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, పాశుపత అభిషేకాలు, ఏ మనసులో ఏ కోరికలు ఉందో అవన్నీ నెరవేరడానికి ఆ స్వామివారి యొక్క అభిషేకాలు చేస్తాము. ఎందుకంటే శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు ఉంటాయి. ఓన్లీ పాశుపత అభిషేకం అంటారు. అది పాశుపతంలో కూడా కళ్యాణ పాశుపతం ఉంటుంది, అదేవిధంగా ఆరోగ్య పాశుపతం ఉంటుంది, సంతాన పాశుపతం ఉంటుంది, ధన పాశుపతం ఉంది. ఓన్లీ శివునికి మాత్రమే ఈ పాశుపత అభిషేకాలు చేస్తారు. మన కళ్యాణానికి అయితేనేమో చెరుకు పాలు లేదంటే బెల్లపు పౌడర్ తోటి చేస్తాము. అదే ధనానికి అయితేనేమో తేనె, ఆరోగ్యానికి అంటేనేమో నెయ్యి. ఈ విధంగా మనము అభిషేకాలు కూడా చేస్తూ ఉంటున్నాము. శివునికి విశేషంగా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇంతకుముందు మన బాలకృష్ణ అనే హీరో ఉన్నాడు కదా, అతడు కూడా తెల్లవారుజామున 4 గంటల సమయంలో అతను కూడా చాలా స్వామివారి అనుగ్రహంతో చాలా మహిమగలవాడు ఆంజనేయ స్వామి కాబట్టి, ముందుగా స్వయంభూ ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన ద్వారా అందరూ కూడా మంచి అయ్యాయి. అదిగాక ఇక్కడ హైకోర్టు జడ్జి వాళ్ళు కూడా మన దేవాలయానికి వస్తుంటున్నారు. అదేవిధంగా ప్రభాస్ వాళ్ళ సిస్టరు, వీళ్ళందరూ కూడా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ వాళ్ళు కానీ, దామోదర్ రాజనరసింహ వాళ్ళ తమ్ముళ్ళు కానీ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ ఏ సంకల్పం అనుకుంటే ఆ సంకల్పం తప్పకుండా ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు. అదేవిధంగా మారోడి వాళ్ళు కానీ చాలా మంది కానీ ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క ప్రతినిత్యము ఆ అర్చనతో పాటు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా భక్తి విశేషంగా పూజలు అందుకుంటాడు స్వామివారు గారు. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే మీ సంకల్పం ఏదైతే ఉందో అది 7 వారాలు తిరిగినట్లయితే ఆ సంకల్పం నెరవేరుతుందని
ఆంజనేయ స్వామి అనుగ్రహము ఎల్లవేళలా మీ కుటుంబం పైన ఉంటుందని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఈ ఆలయంలో విశేషమైనటువంటి పూజలు అంటే హనుమాన్ జయంతి, శ్రీరామనవమి గురించి కాస్త వివరిస్తారా? స్వామివారికి ముందుగా వచ్చేది మనకు శ్రీరామనవమి వస్తుంది. ఆ శ్రీరామనవమి రోజు ముందుగా ప్రాతకాలం తెల్లవారుజామున స్వామివారికి రామచంద్రుల గానికి అదేవిధంగా సీతారామచంద్ర స్వామివారికి అభిషేకాలు అవుతున్నాయి, పంచామృత అభిషేకాలు. అదేవిధంగా స్వామివారికి పట్టు వస్త్రాలు అలంకరించుకొని ఆ రోజు మనకు కళ్యాణ వైభవం కూడా జరుగుతుంది. అక్కడ కళ్యాణంలో కూడా మనకి ఇక్కడ సీతారామచంద్ర స్వామి కళ్యాణం చేసినప్పుడు మనకు 3 నుండి 4,000 మంది జనాలు వస్తుంటారు. చాలా వైభవంగా జరుపుతుంటాము. స్వామివారికి 3 రోజులు కార్యక్రమాలు ఉంటున్నాయి. అదే మాసంగా చైత్రమాసం పాడ్యమి నుండి నవమి వరకు స్వామివారికి విశేషంగా పూజలు ఉంటాయి. ఎందుకంటే ఆ శ్రీరామనవమికి పాడ్యమి నుండి 9 రోజులు స్వామివారికి ఒక కలశ స్థాపితం చేసి ఆ స్వామివారు ప్రతినిత్యము సీతారామచంద్ర స్వామికి విశేషమైన పూజలు చేయించి నవమి రోజు స్వామివారికి అభిషేకాలు అదేవిధంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపిన తర్వాత ఆ కలశం ఉద్వాసం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు ఏ సమయంలో జరపబడతాయి? అన్నదానాలను విధానం కంటే సీతారామచంద్ర స్వామి కళ్యాణం రోజు వైభవతం జరుపుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మారడు వాళ్ళు వస్తుంటారు. ఎవరిదైనా బర్త్డే కానీ ఇక్కడ అన్నదానాలు శనివారం కానీ మంగళవారం కానీ విశేషంగా జరిపిస్తారు. మిగతా రోజుల్లో కూడా ఏదైనా పెళ్లి రోజు కానీ బర్త్డే ఏదైనా ఉన్నప్పుడు కూడా విశేషంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తుంటారు. చూశారు కదా, పంతులు గారు ఆలయం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఈ ఆలయము సుఖదేవ్ నగర్ బంజారా హిల్స్ రోడ్ నెంబరు 4లో హైదరాబాద్లోని ఉన్నది. ఈ ఆలయ విశిష్టత ఎంతో మహిమాన్వితమైనటువంటిది. ఆలయం గొప్పతనం ఎంతో విశేషం. కాబట్టి వీలున్నటువంటి వారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించి శుభములను పొందండి. నమః శివాయ. ఆంజనేయ స్వామి దర్శనం వలన జయములను కలుగుతాయి, భయములు తొలుగుతాయి, అపజయాల నుండి కాపాడుతాడు. అందుకే ఆంజనేయ స్వామిని భక్తులు హైదరాబాదు నగరమునకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఇంకా ఎన్నో తీసుకొని వస్తాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.